హాయ్ అందరికీ. వెల్కమ్ టు భవానీ అక్షింతల యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాను. నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది నా స్టైల్. ఫస్ట్ అయితే మనం బాస్మతి రైస్ని 1-2 సార్లు బాగా కడిగి వాటర్ వేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో ఇప్పుడు మనం సన్నగా కట్ చేసిన ఆనియన్ ఉంటుంది కదా, అదేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. దానికి నేను వచ్చేసి కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా వేసి ఒక 1/2 అవర్ బిఫోరే కలిపి పెట్టానన్నమాట. ఇలా నానితే చికెన్ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు దాంట్లో నేను కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇంకా గరం మసాలా అంటే బిర్యానీ మసాలా మొత్తం వేసి ఇదంతా మళ్ళీ ఒకసారి కలిపి పక్కకు ఉంచుకోవాలి. ఇలా కలిపి పెడితే మంచిగా మసాలా అంతా చికెన్కి బాగా పడుతుంది అన్నమాట. ఇప్పుడైతే ఆనియన్ ఫ్రై అవుతుంది. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినాక తీసుకోవడమే గిన్నెలోకి. అయితే ఇందులో నుంచి నేను కొంచెమే ఆనియన్ తీసాను, మనం బిర్యానీ పైన వేయడానికి, కర్రీ పైన వేయడానికి. ఇంకా కొన్ని ఆనియన్స్ అలాగే ఉంచి దాంట్లోనే ఇప్పుడు దాకా కలిపి పెట్టిన చికెన్ ఉంది కదా, అది వేసాను అన్నమాట. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మసాలా అంతా బాగా వేగుతుంది అనమాట ఆయిల్లో. ఇంకా చికెన్ ఒక పక్కకు ఉడుకుతూ ఉంటుంది, ఇంకోవైపు ఏమో మనం రైస్ కుక్ అవ్వడానికి గిన్నె పెట్టుకోవాలి. ఈ గిన్నెలో వాటర్ వేసుకొని హోల్ గరం మసాలా వేయాలి, బిర్యానీ ఆకు అదంతా. తర్వాత పుదీనా వేయాలి, తర్వాత కొత్తిమీర వేయాలి అండ్ పచ్చిమిర్చి వేసేసి దీనికి సరిపడా సాల్ట్ వేయాలి. అంటే వాటర్ ఎక్కువ వేస్తాం కదా, మనకి రైస్కి సరిపడా వేసుకోవాలి. ఇక్కడ ఒక పైపు చికెన్ అనేది కుక్ అవుతుంది. చూడండి, ఇలా మంచిగా ఉడికిపోతుంది అనమాట. బాగా గట్టిగా అయితే చికెన్ కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి గరం మసాలా అవన్నీ వేసినాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి ఇందాక, అందుకే మర్చిపోయాను, వేసాను. అది వేసినాక మంచిగా ఒక పొంగు వచ్చింది. ఇలా మరుగుతున్న వాటర్లో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేయాలి. ఇదంతా ఇట్లా బాయిల్ అవుతూ ఉంటుంది అన్నమాట. చూడండి, ఒక 75% ఉడకాలి రైస్ అనేది. ఇప్పుడు కర్రీ అయితే ఇక్కడ మంచిగా ప్రిపేర్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇది కూడా ఒక 75% ఉడికిపోతుంది చికెన్. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కొత్తిమీర, ఇంకా కొంచెం పుదీనా, ఇప్పుడు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంది కదా, అండ్ ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయాలి, ఇట్లా కొంచెం క్రష్ చేసి వేయాలి. అండ్ చికెన్ మసాలా కూడా కొంచెం వేసాను. ఇదంతా వేసి ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి అన్నమాట ఈ కర్రీ అనేది. కొంచెం ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను. చికెన్ బిర్యానీలోకి నెయ్యి, నిమ్మకాయ ఇవన్నీ ఉంటేనే టేస్ట్ బాగా వస్తుంది. పుదీనా ఇవన్నీ ఉండాలన్నమాట, ఉంటేనే చాలా బాగా టేస్ట్ వస్తుంది కదా. అండ్ ఇప్పుడు అంతా బాగా కలిపి మళ్ళీ ఒకసారి ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసాను. వేసి ఇప్పుడైతే మన రైస్ అయితే మొత్తం ఒక 70% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ కుక్ అయిన రైస్ని ఇప్పుడు లేయర్స్ కింద ఇక్కడ చికెన్ పైన వేయాలన్నమాట. ఇట్లా మొత్తం మంచిగా సమానంగా పరుచుకోవాలి రైస్ అంతా చికెన్ పైన. ఇప్పుడు పుదీనా వేయాలి ఫైనల్గా, ఇంకా కొంచెం కొత్తిమీర, అండ్ మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా వేసుకోవాలి మొత్తం. ఇలా అన్నీ వేసుకున్నాక కొంచెం ఇప్పుడు చికెన్ మసాలా ఉంటుంది కదా, ఈ చికెన్ మసాలా కూడా కొంచెం వేసుకోవాలి పైన. అంటే రైస్ అనేది మంచిగా ఫ్లేవర్గా వస్తుంది అన్నమాట, దానికోసం. అండ్ ఇప్పుడు మనం నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఫైనల్గా ఇదంతా రైస్ పైన మొత్తం నిమ్మకాయ అనేది ఇట్లా మంచిగా పిండుకోవాలి.
నిమ్మకాయ, ఈ పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి ఇలా ఇవన్నీ రైస్ పైన వేయడం వల్ల రైస్ అనేది మంచిగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే నెయ్యి వేస్తున్నాను. ఇలా నెయ్యి అంతా మనకి సరిపడా నెయ్యి వేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఒక 5 మినిట్స్ సిమ్లో మూత పెట్టేసుకోవాలి. దీనిపైన బరువు కోసం మనం ఇందాక రైస్ బాయిల్ చేసిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని పెట్టాను అనమాట, ఆ గిన్నెని. చూడండి, ఒక 5 మినిట్స్ అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూడండి, రైస్ అనేది పుల్లలుగా ఎట్లా మంచిగా విచ్చుకొని పైకి ఇలా లేసిందో. ఇంతేనండి, చికెన్ బిర్యానీ చేయడం చాలా ఈజీ. దీంట్లోకి మసాలా అనేది బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలతోనే మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట బిర్యానీకి. మసాలా అంటే ఉప్పు, కారం, ఈ గరం మసాలా, చికెన్ మసాలా, పెరుగు, ఇవన్నీ కరెక్ట్గా వేసుకుంటేనే టేస్ట్ అనేది సూపర్ వస్తుంది. అండ్ రైస్ కూడా ఇంపార్టెంట్. రైస్ కూడా మంచి క్వాలిటీ నెంబర్ 1 బాస్మతి రైస్ తీసుకుంటే బిర్యానీ అనేది చాలా బాగా టేస్టీగా వస్తుంది అనమాట. చూడండి, ఎంత మంచిగా పుల్లలుగా విచ్చుకున్నట్టుగా బిర్యానీ ఎట్లుందో. ఇంతేనండి, చాలా ఈజీ.